వెల్కమ్ టు పల్లెటూరు యూట్యూబ్ ఛానల్. పల్లెటూరు అనగానే మనందరికీ పచ్చని పొలాల్లో పల్లెటూరుని మనం టూర్ చేయొచ్చు. మన పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ అంటే ప్రతి పల్లెని మనం టూర్ చేసి ఆ ఊరిలో ఉండే విశిష్టతని, ఆ ఊరిలో ఉండే స్పెషల్స్ని, అక్కడ ఉండే స్పెషల్ ప్లేసెస్ని ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి పల్లెటూరుని కూడా ఆ ఊరిలో ఉండే ఎవరైనా ఒక లోకల్ వ్యక్తిని తీసుకొని వారితో ఆ ఊరి యొక్క ప్రాముఖ్యతని, అలాగే ఆ ఊరిలో ఉండే గొప్పతనాన్ని, అక్కడ ఉండే టెంపుల్స్ని, అక్కడ ఉండే కాలువల్ని, అక్కడ ఉండే పొలాలని, అక్కడ ఉండే స్పెషల్ ప్లేసెస్ని ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అండ్ దాంతోపాటు ఈరోజు సంక్రాంతి స్పెషల్గా కనుమ రోజు ఇక్కడ మనం గుంటూరు జిల్లా మంచాలలో పక్కన ఉన్న ఎల్లలూరు పొలాల్లో మనకి విపరీతంగా కోడి పందాలు అయితే జరుగుతుంది. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కోడి పందాలు లేకుండా సంక్రాంతి పండుగ జరుపుకుంటేనే చాలా వెలితిగా ఉంటుంది. మరి ఎల్లలూరులో అయితే మడికి భారీగా కోళ్ళ పందాలను అయితే మడికి నిర్వహించడం జరిగింది. కోళ్ళ పందాలు టెంటు దగ్గరగా దాదాపు ఒక 20 ఎకరాల పొలాల్లో మడికి భారీ బర్రెలు అయితే గీశారు. అండ్ ఒక్కొక్క బర్రెకి 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పందాలు అయితే జరుగుతుంది. ఒక్కసారి ఆ బర్రెలు ఎలా ఉన్నాయి, కోడి పందాలు ఏ విధంగా సాగుతున్నాయి, అసలు ఏంటి అనేది కూడా చూద్దాం. మన ఫస్ట్ వీడియోనే సంక్రాంతి కనుగ్గా ఒక కోడి పందాలు తీయటం అనేది కొంచెం స్పెషల్గా ఉంది. ఇలాంటి స్పెషల్ వీడియోస్ ప్రతి పల్లెటూరులో ఏదో ఒక స్పెషల్ విశిష్టత అయితే ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ప్రతి ఊరికి మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. పల్లెటూరు అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి విలేజ్ని కవర్ చేస్తుంది. గుంటూరు జిల్లానే కాదు, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో కూడా మన యూట్యూబ్ ఛానల్ అనేది తీయడం జరుగుతుంది. చూద్దాం బర్రెలు ఎలా ఉన్నాయో ఒకసారి. బర్రెలో పందాలు అయితే ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూడండి. విపరీతంగా అయితే మడికి జనాల క్రౌడింగ్ దగ్గరగా 1,00,000 మంది పైగా జనంతో ఇదైతే జరుగుతుంది. ఇక్కడ కోడి పందాలే కాదు, ఇంకా చాలా ఆటలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఆట మడికి ఇక్కడ జరుగుతుంది. సంక్రాంతి మొత్తం ఇక్కడే ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండగ అంటేనే కోడి పందాలు. మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకి బాగా ఫేమస్. అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కల్లా ఎంత ఫేమస్, అలాగే గుంటూరు జిల్లాలో కూడా విపరీతంగా అయితే మడికి కోడి పందాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పల్లెటూరు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్లో ప్రతి ఒక్క విలేజ్ని అయితే కవర్ చేస్తాం. మీ ఊరిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూడాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ విలేజ్ నేమ్ని అయితే, మీ పల్లెటూరు నేమ్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊరిని ఖచ్చితంగా మీతోనే వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.